అహల్య గౌతమ్ బాబు బెడ్రూమ్లో పడుకొని ఉండగా బాస్ మెల్లగా ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. అర్ధరాత్రి పూట గౌతమ్కి పొలమారి దగ్గు రావడంతో పక్కన వాటర్ చూసేసరికి వాటర్ కనిపించవు. దాంతో వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి కిచెన్లోకి వెళ్తాడు గౌతమ్. అదే టైంలో గౌతమ్ అహల్యల బెడ్రూమ్లోకి బాస్ వస్తాడు. పడుకున్న అహల్యని తట్టి లేపుతాడు బాస్. ఒక్కసారిగా బాస్ని చూసి షాక్ అయిన అహల్య అరవబోతూ ఉండగా అహల్య నోటిని గట్టిగా మూసేసి అరవకు అని గట్టిగా అంటుంటారు. ఎవర్రా నువ్వు, ఎందుకొచ్చావు అని అంటుండగా ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు బాస్. మరోవైపు కిచెన్లో వాటర్ తాగిన గౌతమ్ పైకి వస్తూ ఉంటాడు. ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పు అని అహల్యని అడుగుతూ ఉంటాడు బాస్. నాకు ఆ బాక్స్ గురించి ఏమీ తెలీదు, ఎక్కడుందో తెలీదు అని అహల్య అంటూ ఉండగా కోపంతో ఊగిపోతున్న బాస్ ఒక్కసారిగా అహల్య గొంతుపై చెయ్యి వేసి నొక్కుతూ గట్టిగా ఉత్తేస్తూ అహల్యకి ఊపిరాడకుండా చేస్తూ, నువ్వు ఆ బాక్స్ నాకు ఇవ్వకపోతే ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చిపోతావు, నిన్ను నేను చంపేస్తా అని అంటూ అహల్యకి ఊపిరాడకుండా అహల్య గొంతుని నులిమేస్తూ ఉంటాడు బాస్. ఇక తప్పించుకోవడానికి గిలగిలా కొట్టుకుంటూ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అహల్య. గౌతమ్ పైకి వస్తూ ఉంటాడు. బాస్ చేతిని అహల్య తోసేయలేకపోవడంతో తన చేత్తో పక్కనున్న ఫ్లవర్ వాజ్ కింద పడేలా చేస్తుంది అహల్య. దాంతో సౌండ్ అవడంతో మెట్లపై నుండి వస్తున్న గౌతమ్ పైకి పరుగున వస్తూ ఉంటాడు. ఇంతలో బాక్స్ ఎక్కడుందో చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తా అని అహల్య గొంతుని నులిమేస్తూ ఉంటాడు బాస్. ఆ బాస్ ఎవరో అహల్య గౌతమ్ తెలుసుకోగలరా? ఇంతకీ ఆ బాక్స్లో ఏముంది? బాస్ని అహల్య గౌతమ్ ఇద్దరూ కలిసి పట్టుకుంటారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.